ఒక్క పూజకి 20,00,000 రూపాయలు వసూలు చేస్తున్నారని. మన తెలుగు రాష్ట్రాల్లో గాకుండా వేరే ఎక్కడో ఏదో అమ్మవారి టెంపుల్‌కి తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తేనే ఫలిస్తుందని చెప్తున్నారు. ఇది నిజమేనా? వాస్తవానికి పిండి పిప్పి చేయడం అనేది కొంతమంది చేస్తున్నారు. హ్మ్. దీనివల్ల అసలు వాళ్ళకు కూడా మోసపూరితాలు జరుగుతున్నాయి. ఓకే. ఇది వాస్తవం. ఎందుకు మోసపూరితాలు జరుగుతున్నాయంటే, ఒకడి అవకాశం ఇంకొకడికి అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి. నీకు అవసరం, నాకు అవకాశం. ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఎవరన్నా సరే ధనం ముందు పెట్టిన తర్వాత మాట్లాడమంటే ఎవరు చేయరు. ఓకే. ధనం ఎవరి చేతిలో నిలబడదు. మీరు కష్టదామని వచ్చారు, 20,00,000, 30,00,000 పలానా చోటకెళ్ళి పూజ చేద్దాం అంటున్నారు. అక్కడికి వెళ్తేనే పూజ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. కానీ నీ సమస్యని అవతల వాళ్ళు ఆయుధాలుగా తీసుకుంటున్నారు. ఈ రోజు కాలంలో మరి చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు కానీ, హీరో ధనుష్ గారు కరుంగలి మాలేశాడు, పవన్ కళ్యాణ్ గారు కరుంగలి మానేశారు, రాజ్ తరుణ్ గారు కరుంగలి మానేశారు, నేనే వేస్తే అద్భుతాలు జరిగిపోతాయి అంటున్నారు. జరగవు. హ్మ్. ఆయన జాతకరీత్యా వాళ్ళకి పడ్డాయి. ప్రభాస్ వేయలేదు. మరి ఏ రోజున ప్రభాస్ మెల్ల కరుంగలి వాళ్ళు చూసారా మీరు? మరి బన్నీ మెల్ల మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో బన్నీ మెల్లో చూసారా? బాలకృష్ణ గారి మెల్లో చూసారా? వాళ్ళ జాతకరీత్యా బాలకృష్ణ గారికి పులిగోరు ఉంటుంది. హ్మ్. ప్రభాస్ ఎప్పుడైనా వేసుకుంటే ఒక సింగిల్ రుద్రాక్ష వేసుకుంటాడు ఆయన. ఓకే. ఎందుకని? వాళ్ళ జాతకాలు అనుసరించి ఇప్పుడు జరిగే తప్పులన్నీ కూడా అదే. మీరు చాలామంది మార్కెట్లో కొత్త కొత్త బాబాలు వస్తున్నారు. ఆయన టార్గెట్ 100 కోట్లని 1000 కోట్లని. ఇది కాదు. నీ జాతకానికి ఏది పడుతుంది, దాని నిర్దిష్టమైనటువంటి ఎంత, నువ్వు రోజు పూజ చేసి ఇస్తున్నావా లేదా, హ్మ్. మీరే వచ్చి చేయించండి. ఇలా మనం మాట్లాడే విధానాన్ని బట్టి వెళ్తుంది తప్ప ఇది ఖచ్చితం కాదు.